తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని, వారంతా వచ్చి ఎమ్మెల్యేలను కొనమని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ప్రకటించారు. ఎంత ఖర్చు పెట్టైనా ఎమ్మెల్యేలను కొనమని, తాము డబ్బులిస్తామని వారు చెబుతున్నారని అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఆషామాషిగా చేసినవి కాదు, కానీ బీఆర్ఎస్ వ్యూహంలో భాగం అనుకోవచ్చు. కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. కీలక విషయాల్లో కేసీఆర్ కొంతమందితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకరు. మెదక్ ఎంపీగా, ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడటం ఖాయం. అదే జరిగింది కూడా. కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మాటలు మాట్లాడిన కాసేపటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీపై పెద్ద రాయి వేశారు. అది తగలాల్సిన చోట తగిలింది. తమ ప్రభుత్వంపై జరిగే కుట్రలు తెలుసుకునే వ్యవస్థ ఉంటుంది. నిజంగా అలాంటి బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఉంటే వారెవరో తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. వారెవరో తెలుసుకోవడం కన్నా అసలు అలాంటి అసంతృప్తి ఎందుకు వచ్చిందని తెలుసుకోవటం ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి దూకుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆలోచనల కంటే ఆవేశాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ గురి పెట్టిందని అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు, అందులో సందేహం లేదు. అందుకే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. పొంగులేటి వంటి కీలక మంత్రులు వెంటనే స్పందించి తాటాకు చెప్పులకు భయపడేది లేదని హెచ్చరించారు. మరో 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేయటం ద్వారా కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం ఆయన గతంలోలా ఎక్కడైనా తొందరపడితే మొదటికే మోసం వచ్చేలా చేయడానికి బీఆర్ఎస్ పండిన ట్రాప్ అన్న అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయినట్లు ఇక్కడ ప్లాన్ చేస్తే రేవంత్ దొరికిపోతారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫిరాయింపులను ప్రోత్సహించారు. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే వారు ఏ పార్టీనో తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వం జోలికి వస్తే మాత్రం అధికారంలో ఉన్నవారు అంత కూల్ గా ఉండే అవకాశం ఉండదు. గతంలో రాజ్భవన్ ముందు జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఛాలెంజ్ చేయడంతో టీడీపీ ఆయన పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇతరులకు ఇవ్వకూడదని అధికార పార్టీలు అనుకుంటాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రెచ్చగొట్టింది. అదే సమయంలో ఇలాంటి ప్రకటనల వల్ల సామాన్య జనంలో ఎలాంటి స్పందన వస్తుందన్నది కూడా పరిశీలన చేసే అవకాశాలు ఉన్నాయి. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందా? కాంగ్రెస్ ను ట్రాప్ లోకి లాగామని నిరూపిస్తారా అన్నది ముందు జరిగే పరిణామాలతో తేలిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.